యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నారు, ఒకరి భారములను మరొకరు భరించండి అని. సో ఈ యొక్క బిజీ లైఫ్లో మనము ఎవరి కళ్ళల్లో ఉండే చూపును కానీ, మనసుల్లో ఉండే భావనలు కానీ గుర్తించి వారి కోసం ఆగిపోయి వారు ఏం చేస్తున్నారు, వారు ఏం ఆలోచిస్తున్నారు, లేకపోతే వారి మనసులో ఏమైనా బాధ ఉందా అన్నట్లుగా ఎవరి గురించి కూడా అంత తీక్షణంగా ఆలోచించే పరిస్థితి లేదు. భర్త భార్య గురించి, భార్య మరి భర్త గురించి, తల్లిదండ్రులు పిల్లల గురించి, పిల్లలు తల్లిదండ్రుల గురించి కానీ, సో మరి ఏ విధంగా చేతనైనప్పటికీ కూడా, లేకపోతే సంఘము సేవకుల మనసుల్లో ఏముందో అని చెప్పి మరి మిగిలిన బిలీవర్స్లో ఒకరి విశ్వాసులు మరొకరి గురించి ఏంటి వీళ్ళు డల్లగా ఉంటున్నారు, ఇవేం లేదు. సో హలో అంటే హలో అనుకొని వెళ్ళిపోవడం. అదేవిధంగా ఒకవేళ ఏదైనా ఉన్నట్లుగా అనిపించి డల్గా అనిపిస్తే టేక్ ఇట్ ఈజీ, క్యారీ ఆన్ అన్నట్లుగా సింపుల్గా లైట్ తీసుకో, ఇలాంటివేవో లోకపరంగా ఉండే మాటలు మాట్లాడేసి భుజాల మీద తట్టేసి పంపించేసి వెళ్ళిపోతున్నాం అంతే తప్ప ఎవరి హృదయాల్లో దాగి ఉన్న బరువులు ఏంటంటే టైం స్పెండ్ చేయాలి, అడగాలి, ఇవన్నీ ఎందుకులే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. సో ఎవరి బరువులు వాళ్ళకే ఉంటున్నాయి, ఎవరి పనులు వారికి ఉంటున్నాయి, ఎవరి బిజీలు వాళ్ళకు ఉంటున్నాయి తప్ప అయ్యో పాపం ఏంటి పరిస్థితి అనేసి కొంతసేపు కూర్చొని మాట్లాడి దానికి కావలసినటువంటి కన్సోలింగ్ చేసేటువంటి వారు ఎవరు కూడా కనిపించట్లేదు. కానీ వాక్యం చెప్తుంది ఒకరి భారాలు మరొకరు భరించాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి అంటే వీ హ్యావ్ టు స్పెండ్ టైం. అనవసరమైన వ్యక్తులతో కాదు, అవసరమైన వ్యక్తులతో ఖచ్చితంగా మనం సమయాన్ని వెచ్చించాలని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు అయితే ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన ఎంత కేర్ఫుల్గా పువర్ పీపుల్, నీడీ పీపుల్, అదేవిధంగా ఆర్ఫన్స్, ఎవరు లేని అనాథలు, మరి దిక్కులేని వారు, దీనులు, వీళ్ళని ఎవరు అసలు ఫ్యామిలీ మెంబర్స్నే పట్టించుకోకపోతే అలాంటి వారిని అలాంటి వాళ్ళ కోసం కూడా హీ స్పేర్ హిస్ టైం. ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇచ్చారు ఆయన. మనం చూసినప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయంలో 46లో అంటాడు ఏమనంటే, ఎవరు నన్ను టచ్ చేశారు, నాలోండి పవర్ వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు శిష్యులు చాలా కోప్పడి ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎంతమంది వచ్చి మరి పడిపోతూ నీ మీద ఎలా చేస్తుంటే, అదేవిధంగా ప్రజలే ఒకరికొకరు తోసుకొని వెళ్ళిపోయి నీ మీద పడిపోతుంటే ఎవరు తాకారు, ఇలాంటి మాటలు అంటావు ఏంటి, అలాంటిదేం లేదు, ఇక్కడ ఉన్న రష్నెస్ నువ్వు చూసావు కదా, అదేం కదా పద అంటే నువ్వు అక్కడ ఆగిపోయారు. ఆయన నాకు తెలుసు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ప్రభు ఆగి వెయిట్ చేసి ఏదో ఒక జవాబు వస్తుందని చెప్పి ఆయన ఆలోచించారు. అదేవిధంగా ఆమె కూడా ఇంక నేను దాగి ఉండలేనని చెప్పి బయటకు వచ్చి తన బాధ చెప్పుకుంది. సో ప్రభు ప్రతి మనిషి యొక్క బాధను తెలుసుకోవడానికి అంత బిజీ పర్సన్ పరలోకం దిగి వచ్చినప్పటికీ కూడా మనుషులకి ఆయన అంత సమయాన్ని వెచ్చించారు. అదే రీతిలో మనం చూసినప్పుడు మరి పాపం 3 రోజులు వాళ్ళు వాక్యం వినేసి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రార్థనలు చేసి పంపించలేదు, వాళ్ళ ఆకలితో ఉంటారేమో. అంటే ఒక మనిషి యొక్క మనస్సును, హృదయాన్ని తెలుసుకోవడానికి మనకు సమయం ఉండాలి. ఖచ్చితంగా ప్రతి మనిషి యొక్క హృదయంలో దాగి ఉన్న రహస్యాలు మనం తెలుసుకున్నప్పుడే మనం యేసుక్రీస్తు కొరకు మరి ద్వారం తెరవగలుగుతాం. సో ఎవరి బాధలలో విడిచిపెట్టేస్తే మన ప్రభువుని ఇంట్రడ్యూస్ చేయడానికి, అదేవిధంగా మనలో ఉన్నటువంటి ప్రేమ, మనలో ఉన్న కరుణ, దయ, ఇవన్నీ కూడా ఇతరులకి పంచడానికి మనం ఓపికగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరికో సమస్య ఉంటుంది, ప్రతి ఒక్కరికో బాధ ఉంటుంది. మనం పట్టించుకోకుండా మొండి మనుషుల్లో వెళ్ళిపోవడానికి వీల్లేదు. సో ప్రభు అంటాడు ఏమనంటే పరిశుద్ధ గ్రంథమైన సామెతల్లో రాజు హృదయంలో ఆలోచనలు లోతు నిలవండి, వాటిని చేదుకొని తీయాలి. అప్పుడే వాడే ధన్యుడు, గొప్పవాడుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. సో ఎదుటి వ్యక్తిలో పేద గొప్ప ఎవరని కాదు, కుటుంబ సభ్యులని కాదు, వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలను మనం ఖచ్చితంగా వారి బాధను ఏంటని కనుక్కొని, ఎవరు తొందరగా వచ్చి మనకేం చెప్పారు, కొంత టైం పడుతుంది, తెలుసుకొని వారిని ఓదార్చడం, వారి పరిస్థితుల్లోంచి వారు బయటికి రావడానికి సాధ్యమైనంతగా మనం బయట వాళ్ళు ఎవరి కోసమో కాదు, మనం ఎస్పెషలీ ఫ్యామిలీతోనూ చర్చ్తోనూ ఇలాంటి రిలేషన్ కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుడు అంటే తెలియని వారి విషయాల్లో కూడా మనం కనుక్కొని మన ప్రభు తట్టు తిప్పే ప్రయత్నంగా ఉండాలి. కొంతమందినైనా సరే దేవుని తట్టు. సో ఈ బిజీ లైఫ్లో తినడం, తాగడం, తిరగడం, ఏవేవో ఎంజాయ్మెంట్స్ చేసేస్తున్నారు. కానీ ప్రతి వ్యక్తి హృదయం వెనకాల ఏదో బాధ ఉంటుంది. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఈ యొక్క బిజీ లైఫ్లో ఈ యొక్క అట్రాక్ట్
డిస్ట్రాక్టెడ్ లైఫ్లో మరి తినడం తాగడం ఎంతో విధిగా సమయాన్ని వ్యర్థం చేసుకుని డబ్బును ఖర్చు పెట్టేసుకొని ఆకర్షణల మధ్య వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు తప్ప అసలేని విషయాలు మర్చిపోతున్నారు. దయచేసి దేవుని బిడ్డలంగా క్రైస్తవులుగా ఎదుటివారి బాధలు కష్టాలు తెలుసుకుని వారి హృదయాల్లో దాగి ఉన్నటువంటి ప్రతి బాధను రహస్యాన్ని ప్రార్థన చేసి కనిపెట్టి బయటికి తీసి వాటికి సొల్యూషన్ తెలుసుకుని కొంతమంది కుటుంబాలను కొంతమంది జీవితాలను కట్టేవారిగా ఆదరణ ఇచ్చేవారుగా కుటుంబాల్లో ప్రేమ నింపేవారుగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. జన్మదిన వివాహ దినాలు జరుపుకున్న దీవించండి, బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభా మరి గర్భం లేనటువంటి బిడ్డలకు నన్ను గర్భధారణ దయచేయండి. వివాహాలు ఆర్థిక సమస్యలు నలిగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్స్లో ఏ ఆదరణ లేకున్న వారిని ముట్టి స్వస్థపరచమని ఇద్దరిని ఆశీర్వాదాలను బిడ్డలకు అనుగ్రహించి యేసుక్రీస్తు నామములో బలహీనంగా ఉన్న వారందరికీ బలము కలుగని ఆజ్ఞాపిస్తూ వారి కుటుంబాల్లో సమాధానం దయచేసి దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.